ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేసినందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకువని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసు నామములో వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యజ్ఞానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి మాటను చదువుతా ఉన్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన ప్రేలిచిన వాడై ప్రభువు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నీ కృప కొరకై, ప్రేమ కొరకై వేలాది వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని విడలేక మేలు కొరకు నడిపిస్తున్నారు, మీకు వందనాలు నాయన. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి స్పందన విరుస్తున్నారు, మీ ఆత్మచేత నడిపిస్తున్న స్తోత్రాలు. మరింతగా ఈ కార్యక్రమం బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. దేవుని యొక్క వాక్యం మనందరికీ బాగా తెలుస్తుంది. ప్రాముఖ్యంగా చదువుకున్నటువంటి వాక్యం గమనించినప్పుడు యాకోబు భక్తుడు రాసిన మాట, ప్రతి ఒక్కరు కూడా శోధించబడతారు. అయితే ఆ శోధనకు ఎవరైతే ఎదురు నిలుస్తారో, ఎవరైతే శోధన సహిస్తారో వారు ధన్యులు అంటున్నాడు. శోధనలో పడిపోయినటువంటి అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం. శోధన జయించిన భక్తులను కొంతమందిని చూస్తున్నాం. శోధన జయించినటువంటి భక్తులు కొంతమందిని ఎవరంటే ప్రాముఖ్యంగా యోగును మనం చూస్తాం. ఎంత శోధన వచ్చిందంటే చాలా విపరీతమైనటువంటి శోధన. ఏమంటే అలాంటి శోధన ఈ లోకంలో లేక ఆనాటి దినాల్లో కూడా మరి ఎవరికి రాలేదు. అంతటి క్లిష్టమైన శోధన వచ్చినప్పుడు కూడా ఆ శోధనలో పడి ఓడిపోయే స్థితికి రాలేదు యోగు భక్తుడు. శోధన పాపము కాదండి, కానీ శోధనకు లొంగిపోవడం అనేది పాపం. మనము కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం. ఆ ఓడిపోతున్నప్పుడు మన అపజయాన్ని జీర్ణించుకున్న పక్షాన్ని మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరితోనో నిందిస్తూ ఉంటాం. ఓడిపోయింది మనము, అపజయం మంది, కానీ దాన్ని వేరే వాళ్ళని బాధ్యత చేస్తూ ఉంటాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి ఆదాము, రెండవ ఆదాము అనగా క్రీస్తు ప్రభువారు, వారి ఇరువురు కూడా శోధనలు ఎదుర్కొన్నట్లుగా చాలా సందర్భాలు మనం విన్నాం. ఇతనప్పుడు కొన్ని మాటలు మనం విందాం. అయితే వారిద్దరు ఎదుర్కొన్నటువంటి శోధనలో ఎవరు జయించారు, ఎవరు జయించలేరు అనేది స్పష్టంగా మనందరూ తెలుసు. అయితే ఎన్ని శోధనలు అంటే ఉప్పెన వలె శోధనలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాటిని జయించగలిగాడు, ధైర్యంగా నిలబడగలిగాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కేవలం 3 శోధనలు వ్రాయబడినప్పటికీ అక్కడ ఒక మాట, అపవాది కొంతకాలము ఆయనను విడిచిపోయాను, కొంతకాలం మాత్రమే వదిలి వెళ్ళిపోయాడు. చూడండి, మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శోధనకు లొంగిపోతే ఆ శోధన ఆగిపోతుంది, లేక మనల్ని బలహీనపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శోధనకు లొంగిపోలేదు కనుక అపవాదిక కుయుక్తులన్నిటిని కూడా వారు మారుస్తూ ఇంకా భయంకరమైన కోపంతో ప్రభువారిని శోధించారు. అందుచేత వాక్యం రాయబడింది, ఆయన అన్ని విషయంలో కూడా మన వల్లే శోధించబడేను. యేసుక్రీస్తు ప్రభువారు వరుసపెట్టి వచ్చిన శోధనలన్నీ జయించాడు, కానీ మొదటి ఆదాము మాత్రం ఒకే ఒక శోధనకు లొంగిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోకంలో ఎన్నో శోధనలు, ఏమండి ఆనాడు క్రీస్తు ప్రభువారికి వచ్చినటువంటి రకరకాల లోకసన శోధనలు మనందరినీ చుట్టుముట్టి వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి లొంగిపోతున్నామా లేకపోతే జయించగలుగుతున్నామని ఆలోచన చేయాలి. అందుకే నేను యోగు కొరకు జ్ఞాపకం చేశాను. శోధనలు ఒకదాని వెంట వస్తూ ఉంటే ఎలా నిలబడగలం మనం? చూడండి, చాలామంది విశ్వాసుల్లో క్రైస్తవులు వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఒకటంటే తట్టుకుంటామండి, రెండంటే తట్టుకుంటామండి, ఒకదాని వెంట ఒకటి ఎలా తట్టుకోగలమండి శోధనలు కదా? ఇలాంటి ప్రశ్నలు రాకమాను. అయితే చాలామంది అవి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, చాలామంది దేవునితో పోరాడు యుద్ధం చేస్తూ ఉంటారు ఆ విషయంలో. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత యోబు మాత్రమే మనకు జవాబు చెప్పగలడు ఎలా ఎదుర్కోవాలి.
చూడండి, పనివారిని కొంతమంది పనివారిని శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. మరొకటి వచ్చి గొర్రెలన్నీ పట్టుకెళ్ళిపోయారండి. మరొకటి వచ్చి ఇలా గాడిదలు పట్టుకెళ్ళిపోయాడండి. మరొకటి వచ్చి కుమారులు కుమార్తెలు చనిపోయారు. అంటే చూడండి, గ్యాప్ లేదు. ఇంకా అక్కడ మాట ఉంటుంది, అతను ఇంకా మాట్లాడుచుండగా ఒకడు వచ్చి ఒక వార్త చెప్పాడు, దుర్వార్త, చెడు వార్త. వాడు ఇంకా మాట్లాడుతున్నాడు, మరొకడు వచ్చేసాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, మరొకడు వచ్చేసాడు. ఇంకా మాట్లాడుతూ వచ్చేసాడు. ఇంకా మాట్లాడుతూ మరొకడు వచ్చేసాడు. గమనించండి పిల్లరా, వార్త ఒక్కదాని వస్తూ ఉన్నాడు. మనలో ఎవరికైనా కష్టాలు, బాధలు ఇంత భయంకరంగా తక్కువ సమయంలో ఒకదాని వెంట ఒకటి వచ్చినాయా? ఎప్పుడైనా అనుభవించామా? నేనైతే అంటాను, ఖచ్చితంగా వెళ్ళే. ఈ సంగతులలో యోబు ఏ విషయంలో కూడా పాపము చేయలేదు. శోధన ఎంత భయంకరమైందంటే అలాంటి సందర్భాన్ని ఉపయోగించుకుని మనం పాపం చేయడానికి ప్రేరేపిస్తుండదు. చెయ్యి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము పాపము చేయడానికి ఎంత మాత్రం కూడా అనుమతి లేదు, ఇవ్వకూడదు. గమనించలేదు కలిసి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా ఉన్నతమైన ఒక్కదాని శోధన వచ్చినా కూడా అవకాశం. యోబు అలాంటి క్లిష్ట పరిస్థితులకు కూడా పాపము తనను ఏలుబడి చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదండి. దేవుడు ఆదామును ఏదేమో ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారిని అరణ్యంలో శోధించడానికి కొనిపోయాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు జయించాడు, కానీ ఆదాము ఓడిపోయాడు. మన పరిస్థితులు కానీ మన పరిసరాలు కానీ ఏమండి మన వైఫల్యాలకు కారణములు కాజాలవు కాకూడదు కూడా. కనుక శోధన జయించడానికి, సహించడానికి జయించడానికి ఇష్టపడు విజయాన్ని పొందుకొని ప్రభుత్వ యుగ యుగాలు ఆనందించడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక.